మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుస్తూ వచ్చినాం. ఆరాధనలోనికి వెళ్ళే ముందుగా దేవుని వాక్యంలో నుంచి కొన్ని లేఖనాలను మనం ధ్యానం చేసుకొని దేవుడు మన ఎడల చేసిన మేలుని బట్టి దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించలాగున దేవుడు మనకి సహాయం చేయను గాక. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. జెరెమయా చాప్టర్ 18 వర్స్ 1 to 6. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. బైబిల్ గ్రంథంలో అనేక ఉపమానాలు ఉన్నాయి. అందులో తండ్రి కుమారుని యొక్క సంబంధం, అలాగే భార్య భర్తకున్న సంబంధం, లేదా గొర్రెల కాపరికి ఉన్న సంబంధం, ఇలా అనేక ఉపమానాలు తెలియజేయబడుతూ వచ్చాయి. కానీ ఇక్కడ కుమ్మరి, అలాగే జిగట మన్ను, ఇంకా చూస్తే స్నేహితుల గురించి యొక్క రిలేషన్షిప్స్ అన్నీ కూడా మనము చూసుకోవచ్చు. ఇక్కడ 18వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఇర్మియాతో యెహోవా వాక్కు ప్రత్యక్షమై చెప్తుంది, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ఇశ్రాయేలు ప్రజలు మధ్యలో దేవునికి విరుద్ధంగా ఉంటూ వచ్చినప్పుడు ఇర్మియా ద్వారా దేవుడు తన వాక్కుని ప్రత్యక్షం చేశాడు. అయితే ఇర్మియాని కుమ్మరి వాని ఇంటికి వెళ్ళుము, నేను అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ఎందుకు కుమ్మరి వాని ఇంటికే వెళ్ళమన్నాడు? ఎందుకు కుమ్మరి వాని ఇంటికే దేవుడు వెళ్ళమని చెప్పాడో మనం కొన్ని వచనాలు చూసుకుందాం. మొదటిగా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. జెరెమయా చాప్టర్ 2 వర్స్ 21. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. దేవుడు మంచి శ్రేష్టమైన ద్రాక్షవల్లి లాంటి దాన్ని నాటాడంట. అయితే అదేమైపోతూ వచ్చిందంటే, జాతిహీనపు ద్రాక్షవల్లి వల్లే నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. దేవుడు మంచి శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటాడు, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటిదిని. అయితే జాతిహీనపు ద్రాక్షవల్లి వల్లే నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. శ్రేష్టములో నుండి భ్రష్టత్వం వచ్చేసింది. అప్పుడు ఇర్మియాతో యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇశ్రాయేలు ప్రజలకి తన మాటలను, దేవుని మాటలను చెప్పాలని దేవుడు ఇష్టపడినాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో నీవు లేచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళుము, నేను అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. కుమ్మరి ఏం చేస్తాడంటే, మొదటిగా మట్టిని సేకరిస్తాడు. జిగట మన్నుని కుమ్మరి సేకరించి
అందులోని మస్టంతా తీసివేసి, అందులో రాళ్ళున్నా, ముళ్ళ కంపలు, గడ్డి, లేదంటే ఎలాంటిదైనా మట్టి కాకుండా ఇంకేది ఉన్నా కూడా మట్టిని ఆ రాళ్ళల్లో నుంచి సపరేట్ చేస్తాడు. దాంట్లో ఉండే మస్ట్ అంతటిని తీసేసి క్లీన్ చేస్తాడు మట్టిని. అంటే పాత్ర చేసేటప్పుడు ఒక కుండ తయారు చేయాలంటే అందులో ఏం ఉండకూడదు కదా, రాళ్ళు, చిన్న చిన్న గడ్డి అలాంటివి ఏవి ఉండకూడదు. కాబట్టి ఆయనకి ఇష్టమైన పాత్ర తయారవ్వాలంటే ఓన్లీ మట్టి మాత్రమే ఉండాలి, అది కూడా నునుపుగా ఉండాలి, శ్రేష్టమైన మట్టిగా ఉండాలి. ఇప్పుడు మనం కూడా దేవుని ఇల్లు ఒక కుమ్మరి ఇంటి వాణి లాంటిది. కుమ్మరి మన రక్షకుడైన మనం సేవించుచున్న దేవుడు. అయితే కుమ్మరి ఎలా అయితే మట్టిలోని రాళ్ళను అలాగే చెత్తంతా తీసివేశాడో, దేవుడు కూడా మనల్ని రక్షించాలంటే మనలో ఉన్న పాప డాగులన్నిటినీ తీసివేస్తూ వచ్చాడు. తర్వాత 3వ వచనంలో, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మరి ఒక కుండ చేశాడు. విడిపోయిన తర్వాత ఆ కుండ పనికిరాదని వదిలిపెట్టలేదు. ఆ కుండను మళ్ళా తీసుకొని తనకిష్టమైన రూపంలో, కుండ కానీ కూజ లేదంటే వంట చేసుకునే పాత్రలు, మట్టి పాత్రలు ఉంటాయి కదా, అవి చేస్తున్నప్పుడు సారి మీద కొన్ని విడిపోతాయంట. విడిపోయినప్పుడు కుమ్మరి ఏం చేస్తాడంటే ఆ విడిపోయిన వాటిని తీసుకొని మరలా వాటికి ఒక రూపాన్ని ఇచ్చి విడిచిపెట్టకుండా ఆ మట్టిని మరలా ఆయన మరొక కుండను తయారు చేసినట్లుగా ఉన్నాడు. మనం కూడా అనేక సార్లు దేవుడి నుంచి మనం దూరం అయిపోతూ వస్తాం, దేవుడిని మనము విడిచిపెడతా ఉంటాం. అయితే దేవుడు మనల్ని వదిలిపెట్టకుండా దేవుడు మరలా మనల్ని ఒక ఉపయోగకరమైన పాత్రగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మట్టి జిగట మన్నును తెచ్చినప్పుడు దానిలోని మస్టంతా ఎలా తీసివేశాడో, దేవుడు కూడా మన జీవితంలోని లోపాలన్నిటినీ, దేవునికి ఆయాసకరమైన లక్షణాలన్నిటినీ దేవుడు తీసివేసి మనం మరలా తప్పిపోయినప్పటికీ దేవుడు మనల్ని సరిచేస్తూ దేవుని మందిరానికి మనల్ని నడిపిస్తూ మనల్ని ఒక ప్రయోజనకరమైన పాత్రగా చేశాడు. మట్టికి విలువ ఉంటుందా? మట్టికి విలువ ఉంటుందా? అది వర్త్లెస్, అంటే ప్రైజ్లెస్, వర్త్లెస్. అది అర్హమైంది కాదు, దానికి విలువ లేదు. అయితే ఒక కుండ తయారు చేయబడిన తర్వాత అదే మట్టికి కుండ ఒక రూపాన్ని ఇస్తే ఆ కుండ అమ్ముడుపోయిద్ది కొంత డబ్బులకి కదా. అలాగే మన జీవితానికి కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకొని, దేవుడు మనలోని మస్టంతా తీసివేసి ఒక శ్రేష్టమైన పనిమట్లుగా, ఒక మంచి ఉపయోగకరమైన పాత్రగా మనల్ని చేసి దేవుని పరిచర్యలో వాడబడాలని ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 6. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటిగా తను జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్న దేవుడుగా ఉన్నాడు. మనల్ని నిర్ణయించుకున్నాడు. కుమ్మరి మట్టిని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో, ఒక కుండ తయారు చేయడానికి ఒక విలువైన పాత్రని లేదా ప్రయోజనకరమైన పాత్రని తయారు చేయడానికి కుమ్మరి మంటిని ఏర్పరచుకున్నట్లుగా దేవుడు కూడా మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని నిర్ణయించుకొని క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని తన కోసము నిర్ణయించుకున్నాడు. మొట్టమొదటిగా దేవుడు మనల్ని నిర్ణయించుకొని మనలోని
మనలోని డాగులన్నిటినీ, మనలోని పాపములన్నిటినీ తీసివేసి మనల్ని రక్షించి క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. మునుపు ఎలాంటి వారం అంటే దేవునికి దూరస్తులమైన వాళ్ళము. అయితే ఇప్పుడు మనము క్రీస్తులో దేవునికి సమీపస్తులుగా చేయబడ్డాం. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని, నిర్ణయించుకొని ఆయన రక్షించి ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, మనము క్రీస్తుకు దూరస్తులమైన వారమే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో దేవునికి మనలను సమీపముగా చేయబడుతూ వచ్చాము. దేవుని సంఘంలోనికి మనము చేర్చబడుతూ వచ్చాము. మన్ను కుమ్మరి వాళ్ళని ఇంటి దగ్గర ఎలా చేర్చబడుతూ వచ్చిందో మనము కూడా దేవుని సంఘములో చేర్చబడుతూ వచ్చాము. దూరస్తులమైన మనలను యేసుక్రీస్తు ప్రభువారిలో మనల్ని సమీపస్తులుగా చేస్తూ వచ్చారు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి చాప్టర్ 4 వర్స్ 10. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. దేవుని పరిచర్యలో మనము కూడా పాలివారమై ఉండాలి. కుమ్మరి కుండను తయారు చేసేదానికి ఆయన పరిచర్య ఉందా లేదా, ఆయన పని ఉందా లేదా? మన్ను తీసుకొని రాగానే అది కుండ అయిపోలేదు. కుమ్మరి పని చేయట ద్వారా సారి మీద పెట్టి ఆయన తన స్వహస్తాలతో చేయబడుట ద్వారానే అది ఒక కుండ తయారు చేయబడింది. అలాగే మనం కూడా రక్షించబడిన మనము దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. నీకు నాకు విలువ లేనప్పటికీ, మనం ఎన్నిక లేని వారం అయినప్పటికీ దేవుడు మనల్ని రక్షించాడు. మనం సంఘానికి దూరంగా ఉన్నప్పుడు, మనం దూరస్థులంగా ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ ద్వారా క్రీస్తులో మనల్ని సంఘానికి సమీపస్తులుగా మనము చేయబడుతూ వచ్చాము. అలాగే విడిపోతూ వచ్చింది మన్ను. కుండ తయారు చేసేటప్పుడు సారె మీద నుంచి, కుమ్మరి వాని దగ్గర నుంచి మట్టి విడిపోతూ వచ్చినప్పుడు ఆయన మరలా మరొక పాత్రను చేస్తూ వచ్చాడు. మనం కూడా దూరం అయిపోతూ వచ్చాం దేవునికి. మనం రక్షించబడినప్పటికీ దేవునికి అనేక మార్లు దూరం అయిపోతూ వస్తాం. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని వెంటాడి మనల్ని మరలా సరిచేస్తూ దేవునికి మనల్ని దగ్గర చేసుకుంటూ మరి ఒక పాత్ర తయారు చేయబడింది. అంతే మనల్ని కూడా దేవుడు ఒక ప్రయోజనకరమైన పాత్రగా చేయాలని ఇష్టపడిన దేవుడుగా ఉన్నాడు. తర్వాత ఫిలిప్పీ పత్రిక, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకును ధూపము వేసిరి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తులో నుండి పిలిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవునికి విరోధముగా, దేవునికి ఆపోజిట్గా ప్రవర్తిస్తూ వచ్చినారు. దేవుడు ఆ ఇశ్రాయేలును బట్టి
బాధపడుతున్నాడు. అప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడిన వాక్కు ఇది. కాబట్టి మనం కూడా తండ్రి అయిన దేవునిలో నుండి మనము ఏర్పరచబడుతూ వచ్చాము. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనల్ని దేవుడు నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచుకొని తను మనకి రక్షణ ఇచ్చి, అలాగే మనము సమీపస్తులుగా చేయబడ్డాము. యేసుక్రీస్తులో మనము సంఘానికి దూరంగా ఉన్నప్పుడు, సంఘం వెలుపల ఉన్నప్పుడు ఆయన ప్రేమ చేత, ఆయన రక్తములో ఆయన మన పాపములు కడుగుట ద్వారా మనము సంఘంలో చేర్చబడ్డాము. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. దేవా, మట్టికి నీవు కుమ్మరివాడు ఎలా అయితే రూపాన్ని ఇచ్చి దాన్ని వెలగల వస్తువుగా చేస్తాడో, నన్ను కూడా నేను ఎన్నిక లేనప్పటికీ, నన్ను ఎవరు ప్రేమించకపోయినప్పటికీ, నా బ్రతుకంతా పాపంలో ఉన్నప్పటికీ నన్ను నీవు ఏర్పాటు చేసుకున్నావు. ఎవరు నన్ను ప్రేమించని స్థితిలో నేను ఉన్నప్పటికీ నన్ను ఏర్పరచుకొని నీ రక్షణ నాకు కలుగజేసి, సంఘానికి నేను దూరంగా ఉన్నప్పుడు నన్ను సంఘంలో చేర్చి నన్ను నీవు సమీపస్తురాలుగా నీవు చేసినందుకే నీకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి మనము ఆరాధించేవారుగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. క్రీస్తు మనలను ప్రేమించి సువాసనగా, పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనము పరిమళ వాసనగా ఉండడానికి, మన పాపము చేత మనము పరిమళ వాసనగా ఉండకుండా దేవునికి మనం విరోధంగా ఉంటూ వచ్చినాము. దుర్వాసనతో ఉన్నట్లుగా మన జీవితం ఉంటూ వచ్చింది. మన పాపము ద్వారా, మనం చేసే క్రియల ద్వారా, మన అతిక్రమములను బట్టి మనలో పరిమళ వాసన లేదు. అయితే క్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పరచుకొని పరిమళ సువాసనగా ఉండడానికి మన కొరకు తను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్న దేవుడుగా ఉన్నాడు. ఇన్ని చేసిన దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహింపరచాలి. దేవుడు మన ఎడల చేసిన మేలును బట్టి, మన పాపములను బట్టి ఆయన నలుగగొట్టబడుతూ వచ్చాడు. కాబట్టి నా పాపాన్ని బట్టి నేను సంఘానికి దూరంగా ఉన్నప్పుడు, సంఘం వెలుపల ఉన్నప్పుడు నీవు నన్ను దగ్గరికి చేర్చుకొని నీ సమీపస్తురాలుగా చేసుకొని నన్ను నీవు ఏర్పరచుకొని నిర్ణయించుకొని నీ రక్షణ నాకు కలుగజేసినందుకై నీకు వందనాలు దేవా అని చెప్పి దేవుణ్ణి మనము స్తుతించే బద్దులమై ఉన్నాము. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూస్తే, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నప్పుడు ఇప్పుడు మనమందరం ఎవరి చేతిలో ఉన్నామంటే దేవుని చేతిలో ఉన్నాము. రక్షించబడిన మనమందరం కూడా దేవుని చేతిలో ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క రక్షణను మనము కాపాడుకుంటూ ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ మన సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి. చిన్న చిన్న పాపాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి విడిచిపెట్టాలి. ఆ పాపాన్ని విడిచిపెడితేనే దేవునికి మనం ఇంకా దగ్గర అవుతాము, మన సాక్ష్యాన్ని మనము కాపాడుకోగలుగుతాం. అనేక మార్లు యవనస్తులైనప్పటికీ ఎవరైనా సైతాన్ యొక్క కుయుక్తులకి మనము తొందరగా పడిపోతూ ఉంటాం. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం విడిచిపెట్టాలి. చిన్న పాపాన్ని మనము దూరం చేసుకొని దేవునికి మనము దగ్గర అయ్యి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ స్తుతిస్తూ మన జీవితం ద్వారా, మన లైఫ్ ద్వారా, మనం బ్రతికే లైఫ్ స్టైల్ ద్వారా ఇతరులకు మనము సాక్ష్యాన్ని అందించాలి. మన మాట, మన ప్రవర్తన అన్నిటిలో దేవుని నామానికి మనం మహిమ తెచ్చేవారిగా ఉండాలి.
కుమ్మరి ఆ యొక్క కుండను తయారు చేసేటప్పుడు ఎంత కష్టపడతాడో, తన సారె మీద కుండ తయారు చేస్తున్నప్పుడు తన స్వహస్తాలతో చేసి తన కష్టం అంతా పడితేనే ఆ కుండ తయారవుతుంది. దేవుడు కూడా మన జీవితాలని బాగు చేయాలని, పాపములో నుంచి మనకి పాప విమోచన దయచేయాలని దేవుడు మనల్ని ఇష్టపడిన దేవుడుగా ఉన్నాడు. మనల్ని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన చేసిన సిలువ కార్యము చేత, సిలువ త్యాగము చేత మనకి రక్షణ, మారుమనసు అనుగ్రహించినాడు. కాబట్టి దేవుణ్ణి మనము ఆరాధించాలి, దేవుణ్ణి మనము మహిమపరచాలి. ఈరోజు మనమందరం ఇక్కడ చేరి ఉన్న మనమందరం కూడా దేవుని పోలిక మనకిచ్చి, మనము తప్పిపోయినప్పటికీ దేవుడు మరలా మనల్ని సరిచేస్తూ, మరలా నువ్వు లోకంలో పడిపోకుండా, దేవుడు నిన్ను దూరపరచకుండా, దేవుడు మరలా నిన్ను ఈ సంఘంలో, సహవాసంలో, దేవుని ప్రజల మధ్య నిన్ను నిలబెట్టాడంటే దేవుని యొక్క సంకల్పము మన ఎడలో ఉండబట్టే. అనేక మందికి గొప్పవారైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనం అర్హులము కానప్పటికీ, మనం అనర్హులము అయినప్పటికీ దేవుని ప్రేమ చేత మనకి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పాప విమోచన దయచేశాడు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని పోలిక మనకిచ్చాడు. నీ పోలిక నాకు ఇచ్చినందుకే వందనాలు దేవా, నీవు నన్ను ఇష్టపడుతూ వచ్చినందుకే నీకు వందనాలు, నన్ను నిర్ణయించుకున్నందుకే నీకు వందనాలు, నన్ను ఏర్పరచుకొని రక్షణ, మారు మనసు నాకు ఇచ్చినందుకే నీకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.